హరే కృష్ణ. వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. సాంబార్ ఎంత ఫాస్ట్గా 10 మినిట్స్లో ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ప్రీమిక్స్ పౌడర్ని ఇందుకు ఫస్ట్ తుడతాలు వేసుకోవాలండి. కందిబ్యాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మళ్ళీ చెనాదాలండి, శనగబ్యాలు 3/4 స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి 2 స్పూన్స్ వేసి ఎండు కొబ్బరి అండి నీట్గా రోస్ట్ చేసుకోవాలి. మెంతులు 1/2 టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేయాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ అండి, ఆయిల్ ఏం అవసరం లేదు. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. సాల్ట్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా ప్రీమిక్స్ పౌడర్స్ సాల్ట్ అంటే కొంచెం 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇంగువ, సాల్ట్ ఒక ప్రిజర్వేటివ్ అండి, అది మనకు సరిపోతుందని కాదు, మళ్ళీ మన టేస్ట్ బట్టి యాడ్ చేసుకోవాలి. పసుపు వేయాలి 1/2 స్పూన్. రెడ్ చిల్లీస్ అండి 7. ఇది కారమైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేను ఇక్కడ చిల్లీస్ యాడ్ చేశాను. టామరిన్ వేసుకోవాలండి 30 గ్రామ్స్. అందులో సీడ్స్ ఇంకా చిన్న చిన్న పుల్లలు అలా ఏం లేకుండా నీట్గా ఉండేటట్లు చూసుకొని వేసుకోవాలి, మాయిశ్చర్ పోవడానికి. అన్ని తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు ధనియా కూడా అండి, ధనియా పౌడర్ ఉంది కాబట్టి వేసాను. ఒకవేళ ధనియాస్ ఉంటే 2 స్పూన్స్ ఫ్రై చేసి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం అండి ఒక ప్యాన్లో ఆయిల్ 2 స్పూన్స్ వేసి అది హీట్ అయిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకోవాలి. అది ఎప్పుడు స్ప్లటరింగ్ అయిన తర్వాత జీలకర్ర వేయాలండి 1/2 స్పూన్. ఉద్దిపాయలు 1 స్పూన్ వేయాలి. ఇది తరువాత ప్రీమిక్స్ పౌడర్లో యాడ్ చేస్తున్నానండి. తర్వాత లాస్ట్లో కూడా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు సాంబార్ చేసినప్పుడు. ఇది ప్రీమిక్స్ కాబట్టి ముందే చేసి పెడుతున్నాను. కర్రీ లీవ్స్ కూడా అన్నీ రెడీగా ఉంటే 5 మినిట్స్లో స్పీడ్గా అయిపోతుందని. గార్లిక్ కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు, ఇక్కడైనా వేయచ్చు, సాంబార్లో అయినా వేయచ్చు, అది మన ఇష్టం. అన్నీ కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసేయాలి. ఇప్పుడు ఆ పోపు అంతా దీంట్లోకి యాడ్ చేస్తే సాంబార్ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అండి. ఇది మనము 8 కంటైనర్లో కానీ జిప్లాక్ కవర్స్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు ఏం ప్రాబ్లం లేదండి, బాగుంటుంది. జాగరి మాత్రం ఇందులో కలపలేదండి, అది మనము ముందే కలిపితే వాటర్ అనేది బయటికి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి సాంబార్ చేసినప్పుడు యాడ్ చేయొచ్చు. ఇప్పుడు సాంబార్ ఎలా చేయాలో, ప్రీమిక్స్ పౌడర్ రెడీగా ఉంది కదా, ఇప్పుడు మనం సాంబార్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక గిన్నెలో ఆయిల్ వేసి మనకి ఏమేం కావాలో వెజిటబుల్స్ అన్నీ దాంట్లో సాంబార్కి రిక్వైర్డ్, క్యారెట్ కానీ బీన్స్ కానీ ఏవైనా అండి, ఆనియన్, టమాటో, ఏ వెజిటబుల్స్ అయినా ఫ్రై అయిన తర్వాత మనము ప్రీమిక్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక 2 స్పూన్స్ కప్లో తీసుకొని దాంట్లో కోల్డ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. లంప్స్ ఏమి ఉండకూడదండి. ఈ అంతా మిక్స్ అయిన తర్వాత సాంబార్లోకి వేసేయాలి. మనకి ఇది కన్సిస్టెన్సీ పట్టి సాంబార్ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. ఇంకా సిమ్లో పెట్టి బాయిలింగ్ చేయాలి. అది మనకు ఒక 2 పొంగులు వస్తే కొంచెం థిక్గా అయిపోతుంది కదా, అప్పుడు సాల్ట్ మనం వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవాలి. బెల్లం అండి, జాగరి ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అది చూసుకోవాలండి కన్సిస్టెన్సీ, ఒకవేళ తక్కువ ఉంది థిక్గా లేదంటే కొంచెం యాడ్ చేయొచ్చు. ఇంకా కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేయొచ్చండి. ఇంకా రెడీగా ఉందండి సాంబార్. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా, అంత 5 మినిట్స్ కూడా సరిపోదు, చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈ ఇన్స్టంట్ ప్రీమిక్స్ పౌడర్స్ వల్ల మనకు చాలా స్పీడ్గా ఫాస్ట్గా అయిపోతాయి. పౌడర్ రెడీ అండి, ఇది మనం చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హరే కృష్ణ.